ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. సో, సార్ ఇప్పుడు మనకి ఏ హెల్త్ ఇష్యూకైనా కానీ కొన్ని మిత్స్ ఉంటాయి. కొన్ని ఫ్యాక్ట్స్ ఉంటాయి. సో, ఇప్పుడు మనకి హార్ట్‌కి రిలేటెడ్‌వి ఏంటి అననంటే 2 టైమ్స్ హార్ట్ స్ట్రోక్ వచ్చిన పర్సన్ థర్డ్ టైమ్‌కి చనిపోతాడు అననంటారు. ఇది మిత్తా? ఫ్యాక్టా? అంటే హార్ట్ అటాక్‌తో ఎప్పుడు ఎవరు చనిపోతారనేది చెప్పడం, ప్రిడిక్ట్ చేయడం చాలా కష్టం. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఫస్ట్ టైమ్ హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళకి చాలా మరణం ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఫస్ట్ టైమ్ హార్ట్ అటాక్‌లోనే ఎక్కువ డేంజర్ ఉంటుంది. ఎస్పెషల్లీ తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళకి. అందుకే మనం చూస్తున్నాం తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు సడెన్‌గా క్రికెట్ ఆడితే, టెన్నిస్ ఆడితే సడెన్‌గా చనిపోతున్నారు అనంటే, ఫస్ట్ వచ్చే హార్ట్ అటాక్ చాలా రిస్కీ హార్ట్ అటాక్. అది కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళకి కొల్లెటరల్స్ డెవలప్ కావు. అంటే ఒక రక్తనాళం నుంచి ఇంకొక రక్తనాళానికి కమ్యూనికేషన్ ఉండదు. ఒక రక్తనాళం కంప్లీట్‌గా మూసుకుపోతే ఇక కంప్లీట్‌గా కొలాప్స్ అయిపోయే అవకాశం ఉండదు. అందుకని ఫస్ట్ అటాక్ చాలా డేంజరస్. రెండోది ఏంటంటే, యాజ్ మెనీ యాజ్ హార్ట్ అటాక్స్ మనం పెరిగే కొద్దీ రిస్క్ పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఒకసారి హార్ట్ అటాక్ వస్తే మనకి మెయిన్ ప్రాబ్లం ఏమవుతుందంటే, గుండె కండరం డ్యామేజ్ అయిపోతుంది. సో అలాంటి వాళ్ళకి రెండోసారి హార్ట్ అటాక్ వచ్చిందనుకోండి, ఇంకా ఎక్కువ ప్రమాదం ఉంటుంది. మూడోసారి వచ్చిందనుకోండి, ఇంకా ఎక్కువ ప్రమాదం ఉంటుంది. సో యాజ్ ఇట్ ఈస్‌గా 2 ప్రాబ్లమ్స్ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు. ఒకటి రిథమ్ డిస్టర్బెన్స్ వచ్చి సడెన్ కార్డియాక్ అరెస్ట్ రావడం. రెండోది కండరం డ్యామేజ్ అయ్యి మజిల్ డ్యామేజ్ ఎక్కువ అవ్వడం. సో రిథమ్ డిస్టర్బెన్స్ వచ్చే అవకాశం ఫస్ట్ హార్ట్ అటాక్ తర్వాత ఎక్కువ ఉంటుంది. పోను పోను కండరం డ్యామేజ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. కండరం డ్యామేజ్ ఎక్కువ అయ్యే కొద్దీ రిథమ్ డిస్టర్బెన్స్ వచ్చే అవకాశం కూడా పెరుగుతుంది. కాబట్టి 2 రకాలుగా చూసుకుంటే ఫస్ట్ అటాక్ ఎట్లా డేంజరస్, పోను పోను అటాక్స్ వచ్చాయి కూడా అలాగే డేంజరస్. ఇంకో రకంగా ఏంటంటే, కొంతమందికి పెద్ద హార్ట్ అటాక్ వచ్చినప్పుడు లేకపోతే చిన్న హార్ట్ అటాక్ వచ్చినప్పుడు డిఫరెన్సెస్ ఉంటాయి. పెద్ద హార్ట్ అటాక్ చిన్న హార్ట్ అటాక్ వ్యత్యాసం ఏంటంటే, గుండెలో 3 ప్రధానమైన రక్తనాళాలు ఉంటాయి. వాటిల్లో మొదట్లో క్లాట్ ఫామ్ అయితే అది పెద్ద హార్ట్ అటాక్ అవుతుంది. చిన్న రక్తనాళం కొమ్మకు ఉందనుకోండి, దానివల్ల క్లాక్ వచ్చిందనుకోండి, అప్పుడు రిస్క్ కొంచెం తక్కువగా ఉంటుంది. సో అలా కాకుండా ఈ రిథమ్ డిస్టర్బెన్సెస్ అనేది, అంటే మొదట్లో వచ్చే రక్తనాళం బ్లాక్ వల్ల కండరం ఎక్కువ డ్యామేజ్ అవుతుంది. బట్ రిథమ్ డిస్టర్బెన్సెస్ అనేది చిన్న రక్తనాళం మూసుకున్నా కూడా రావచ్చు. అందుకని చిన్నపాటి కార్డియాక్ అరెస్ట్ హార్ట్ అటాక్ వచ్చినా కూడా కొంతమంది కార్డియాక్ అరెస్ట్ వస్తూ ఉంటుంది. సో అందుకే హార్ట్ అటాక్ వచ్చిన మొదటి గంటల్లో మనం ఇమ్మీడియట్గా హాస్పిటల్కి వెళ్ళిపోయి, హార్ట్కి సంబంధించిన హాస్పిటల్కి వెళ్ళిపోయి ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సడన్గా రిథమ్ డిస్టర్బెన్స్ వస్తే వాళ్ళు ట్రీట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే. సో, సార్ యాజ్ అన్ ఇంటర్వెన్షనల్ డాక్టర్ ఇప్పుడు మనకి హార్ట్‌లో బ్లాకేజెస్ కానీ, లేకపోతే స్టంట్ వేయాల్సిన సిట్యుయేషన్ వస్తే మీరు దాన్ని అంటే ఏ విధంగా దానికి ట్రీట్ చేస్తారు? హార్ట్ అటాక్ వచ్చిన మొదటి గంటల్లో యాజ్ మచ్ యాజ్ పాసిబుల్, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మనం స్టెంట్ వేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అక్కడే మనం ప్రాణాన్ని కాపాడటానికి మనం చేసే మెయిన్ ప్రక్రియ అదే. మిగతాదంతా కాదు. మనం ముందే కనిపెట్టి ట్రీట్ చేయడం ఇవన్నీ తర్వాత. ఫస్ట్ థింగ్, కార్డియాలజిస్ట్ ఓ మనిషి ప్రాణం కాపాడంటే హార్ట్ అటాక్ వచ్చినప్పుడు వచ్చిన టైంలో మనం ఇమీడియట్గా స్టెంట్ వేయటం. అదేంటంటే డోర్ టు బెలూన్ టైం అని ఉంటుంది. అంటే ఇప్పుడు మనం హాస్పిటల్కి వచ్చిన తర్వాత ఎంతసేపట్లో మనం వాళ్ళకి ఓపెన్ చేస్తాం, ఎంత ఫాస్ట్గా, అది చాలా ఇంపార్టెంట్ అనమాట. అప్పుడు గుండె డ్యామేజ్ తక్కువ ఉంటుంది. ఇప్పుడు హాస్పిటల్కి రీచ్ అయిన తర్వాత మనకి హార్ట్ అటాక్ అని అనుమానం ఉంది, నెక్స్ట్ ఇమీడియట్గా యాంజియోగ్రామ్ చేసి ఫస్ట్ 15-20 నిమిషాల్లో మనం చేయగలిగాం అనుకోండి, అద్భుతంగా ఉంటుంది అనమాట. అంటే వాళ్ళు ఇమీడియట్గా వాళ్ళకి కంప్లీట్గా క్లియర్ అయిపోయే అవకాశం, వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చిందని కూడా తెలిసే అవకాశం లేనంత ఫాస్ట్గా మనం చేసుకోవచ్చు. బట్ ఇండియాలో దానికి ప్రాబ్లం ఏంటంటే, ఒక ఫైనాన్షియల్ ప్రాబ్లం ఒకటి గట్టిగా ఉంటుంది. హార్ట్ అటాక్ వచ్చినప్పుడు మనం యాంజియోప్లాస్టీ చేయడానికి సుమారుగా 2.5 లక్షల దాకా ఖర్చు అవుతుంది. వేరియస్ హాస్పిటల్స్లో 1.5 నుంచి 4.5 దాకా ఖర్చు అవుతుంది. సుమారుగా 2.5 లక్షలు ఖర్చు అవుతుంది హార్ట్ అటాక్ వచ్చిన టైంలో మనం యాంజియోప్లాస్టీ చేయడానికి. సో అలా చేయటానికి ఇప్పుడు మీకు సడన్గా వచ్చారు, మీరు గుండె నొప్పితో వచ్చారు, హాస్పిటల్కి రాగానే ఈసీజీ తీశారు, వాళ్ళు దీనికి చేయడానికి 2.5 లక్షలు ఖర్చు అవుతుంది అనగానే ముందు అనుమానం మొదలవుతుంది. అయ్యో ఇదేంటి నిజమా కాదా, అసలు ఏంటి, హాస్పిటల్లో రాగానే ఫస్ట్ 10 నిమిషాల్లో 2.5 లక్షలు అనే మాట అన్నారంటే మనకి ఏమవుతుందో, నిజమా కాదో, మనం సెకండ్ ఒపీనియన్ తీసుకుందాం అనిపిస్తుంది. హార్ట్ అటాక్ వచ్చిన టైంలో మాత్రం సెకండ్ ఒపీనియన్ తీసుకోకుండా ఏ హాస్పిటల్లో ఉంటే ఆ హాస్పిటల్లో చేయించుకోవడం అనేది చాలా ముఖ్యం. అది చాలా ముఖ్యం. అది చాలా క్లియర్గా ఉండాలి. అది హార్ట్ అటాక్ వచ్చింది అనేది తెలుసుకుంటే ఇమీడియట్గా ట్రీట్ చేసుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్. ఆ కాస్ట్ ఏంటంటే, ఆ కాస్ట్ మనకి ఇన్సూరెన్స్ ఉన్నట్లయితే ఇమీడియట్గా ఇన్సూరెన్స్లో వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ ఇన్సూరెన్స్ చేసుకుంటే ఆ టైంలో మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో రెండోది ఏంటి అని అంటే, మనం దాన్ని బట్టి మనం ఎంత ఫాస్ట్గా చేయగలము అనేది మనకు అర్థమవుతుంది అనమాట. దాన్ని బట్టి మనం ఎంత ఫాస్ట్గా మనం చేస్తే అంత ప్రాణాపాయం తప్పే అవకాశం ఉంటుంది. ఇకపోతే రొటీన్గా రెగ్యులర్గా మీరు రెగ్యులర్గా హాస్పిటల్కి వెళ్ళారు, అప్పుడు చెక్ చేశారు, చేసినప్పుడు హార్ట్ ప్రాబ్లం ఉంది, ఉన్నప్పుడు తెలిసింది, అప్పుడు మనకి స్టెంట్స్ కానీ బైపాస్ కానీ చేయించుకోమన్నారు. అది మనం కావాలంటే ఒకసారి 2 సార్లు ఒకళ్ళ ఒపీనియన్ ఇంకొక ఒపీనియన్ తీసుకోవచ్చు. బట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఫోన్ వచ్చింది, ఫలానా హాస్పిటల్లో వాళ్ళు అమీర్పేటలో చేశారు యాంజియోగ్రామ్, హార్ట్ అటాక్ అంటున్నారు,
ఇమీడియట్గా చేయమంటారా, మీ దగ్గర తీసుకొచ్చేద్దాం అంటున్నారు, మీ మీద మాకు నమ్మకం అన్నారనుకోండి, నేనేం చేస్తానంటే ముందు ఒకసారి ఈసీజీ చూస్తాను, అక్కడ హార్ట్ అటాక్ ఉంది ఈసీజీలోనంటే మీరు అక్కడి నుంచి కదలొద్దు, మీరు అక్కడే చేయించుకోండి అని చెప్తాను. ప్రతి కార్డియాలజిస్ట్ అంతా చెప్తారు. ఇప్పుడు అది ఎమర్జెన్సీ కానప్పుడు తీసుకురండి పర్లేదు నేను చేస్తానని చెప్పొచ్చు, కానీ ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ఏ కార్డియాలజిస్ట్ కూడా నా దగ్గర తీసుకురండి అని చెప్పరు. ఇమీడియట్గా అక్కడే చేయించుకోండి, ఆయన బాగా చేస్తారు, కావాలంటే నేను ఒకసారి మాట్లాడతానని చెప్తారు. ఎందుకంటే అక్కడ ఇమీడియట్గా చేయటం అనేది ఇంపార్టెంట్. వస్తున్నారు అనుకోండి, దారిలో కార్డియాక్ అరెస్ట్ అయితే ఇబ్బంది జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.